హలో అండి. నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. మేము లెమనీబార్డ్ పార్కుకి వచ్చాము. ఈ పార్కులోని మనకి ఫర్ హెడ్ 20 రూపీస్ పే చేయాలండి. పార్కింగ్ ఫీజు అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ ఇది ఛత్తీస్గఢ్లోని బాస్తారా జిల్లాలోని పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ప్రదేశాలలో జగ్లాపూర్ సమీపంలోని లెమనీబార్డ్ పార్కు ఒకటండి. ఇది కేవలం సిటీ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఈ పార్కు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఒక అద్భుతమైన స్పాట్ అని చెప్పొచ్చు. ఈ పార్కులోకి అడుగు పెట్టగానే చుట్టంతా దట్టమైన చెట్లండి, పచ్చని ప్రకృతి మనకి వెల్కమ్ పలుకుతాయి. ఇక్కడ మనకి ప్రధాన ఆకర్షణ ఏంటంటే పక్షులండి. పక్షుల కోసం ఏర్పాటు చేసిన భారీ ఏవియర్లు. పక్షులు అలా కిలకిలలాడుతూ చెట్లు, పెద్ద పెద్ద చెట్ల నుంచి మనకేదో మాయ ప్రపంచంలో తీసుకెళ్తాయి. ఇక్కడ బర్డ్సే కాదండి, పిల్లల కోసం ఒక ప్రత్యేకంగా ప్లే జోన్లు ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే జోన్ ఉంటుందండి. అవుట్డోరు గేమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సరదాగా పిల్లలతో అయితే గడిపేయవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే పర్యాటకులు సేద తీర్చడానికి వీలుగా పార్కులు, సిట్టింగ్ బెంచులు, మరి అందమైన గార్డెన్ ఏర్పాటు చేశారు. ఫోటోగ్రఫీ మరియు వాకింగ్ చేసుకునే వారికి ఇక్కడ ఒక అద్భుతమైన క్లైమేట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా జగదలాపూర్ నుంచి చిత్రకూట జలపాతాలకి వెళ్ళే పర్యాటకుల దారిలో ఈ పార్కు తప్పకుండా సందర్శిస్తారండి. మీరైతే అస్సలు మిస్ కాకండి. ఇది చిత్రకూట వాటర్ ఫాల్కి వెళ్ళే రోడ్డు దగ్గర ఉంటుంది. అండ్ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు తెరిచే ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా తక్కువ ఛార్జీ పే చేయాలి లోపలికి వెళ్ళాలంటే. ఓన్లీ 20 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే కుటుంబం మొత్తము కలిసి పిక్నిక్ ఎంజాయ్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. మీరు బాస్తారా వస్తే మాత్రం అస్సలు ఈ ప్లేస్ని మిస్ కాకండి. చాలా బాగుంటుంది. నాకైతే అరకు పినారి లాగా అనిపించింది. అరకు పినారి కానీ ఇంకా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే చాలా పెద్ద లొకేషన్ అండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లే జోన్ అయితే ఎక్కడ పడితే అక్కడ అరేంజ్ చేశారు. అవుట్డోర్ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను కూడా చాలా బాగా ఆడేసుకున్నాను. అండ్ చాలా పెద్ద పార్కు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏదైనా అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడానికి, పిక్నిక్తో ఎంజాయ్ చేయడానికి, ఫోటో షూట్కి అయితే ఒక పర్ఫెక్ట్ లొకేషన్ అండి. అయితే నేను సరదాగా కాసేపు ఆడుకున్నాను. చాలా ఫన్నీగా అనిపించింది. మా పాప అయితే చాలా బాగా ఆడేసుకుంది అవుట్డోర్ గేమ్స్. అలా మేమైతే పార్కులోని 2 నుంచి 3 అవర్స్ పార్కులోనే స్పెండ్ చేసాము. మా పాప అయితే అలా కంటిన్యూగా ఆడుతూనే ఉంది. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. చాలా సరదాగా మేమైతే ఎంజాయ్ చేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.